జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా మరో యువకుడు మృతి చెందాడు. ఈ నెల 18వ తేదీన సత్తెనపల్లిలో కళ్ళు తిరిగి పడిపోయాడు తెల్లజర్ల మధు అనే యువకుడు. దీంతో వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించారు. మధుకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించే ప్రయత్నం చేశారు. అయితే సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణుల ర్యాలీలో మధు ఉన్న అంబులెన్స్ ఇరుక్కుపోయింది. సుమారు గంట పాటు ట్రాఫిక్లోనే ఉండిపోయింది. దీంతో సకాలంలో వైద్యం అందక తెల్లజర్ల మధు అనే యువకుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతి చెందిన యువకుడు ముప్పాళ్ల మండలం మాదాల టీడీపీ నేత వెంకటేశ్వర్లు కుమారుడు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు చెబుతారు. సాంబశివరావు. స్వామి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన వల్ల మరొక యువకుడు బలయ్యాడు. ఇప్పటికే ఇద్దరు జగన్ పర్యటన వల్ల ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోగా ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా వైసీపీ శ్రేణులు చేపట్టిన ర్యాలీల వల్ల టీడీపీకి చెందిన 22 ఏళ్ల యువకుడు అయితే మృతి చెందాడు. సత్తెనపల్లి మండలం ముప్పాల మండలం మాదల గ్రామాలకు చెందిన తెల్లజర్ల మధు సత్తెనపల్లి పట్టణంలో 18వ తారీఖు బైక్ వెళ్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు. అతన్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి తరలించగా అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు అనుమానించి తక్షణమే మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించి ఏర్పాటు చేశారు. అయితే అంబులెన్స్ ఎక్కించి గుంటూరు తరలిస్తుండగా సత్తెనపల్లి పట్టణంలో వైసీపీ చేపట్టిన ర్యాలీల వల్ల సత్తెనపల్లి పట్టణం దాటి వెళ్లేందుకు దాదాపు గంట సమయం పట్టింది. గంట పాటు సత్తెనపల్లి పట్టణంలోని వైసీపీ శ్రేణుల ర్యాలీ వల్ల మధు ఉన్న అంబులెన్స్ ఇరుక్కుపోవడం, ఆలస్యంగా సకాలంలో ఆసుపత్రికి చేరకపోవడం వల్ల మధు మృతి చెందినట్టు కూడా వైద్యులు తెలియజేయడం జరిగింది. దీంతో మధు సత్తెనపల్లి మండలం ముప్పాల మండలం మాదల గ్రామాలకు చెందిన టీడీపీ నేత వెంకటేశ్వర్ల కుమారుడు కావడంతో ఆ విషయం తెలుసుకున్న సత్తెనపల్లి ఎమ్మెల్యే స్థానిక టీడీపీ నేతలంతా వెంకటేశ్వర్ల ఇంటికి వెళ్లి వెంకటేశ్వర్ల కుటుంబాన్ని పరామర్శించి మధుకైతే నివాళులు అర్పించడం జరిగింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన 3 ప్రాణాలను బలిగొందన్నట్టు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వాహనం ఢీకొని సింగయ్య అనే వృద్ధుడు చనిపోగా సత్తెనపల్లిలో రేవర్ధన్ రెడ్డి అనే ఒక వైసీపీ వీరాభిమాని గుండె స్ట్రోక్తో చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన తెల్లజర్ల మధు చనిపోవడం కూడా ఇప్పుడు జగన్ పర్యటనపై కూడా తీవ్రమైన విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక ఎన్ని ఘోరాలు నేరాలు ఇంకా వెలుగులోకి వస్తాయనేది కూడా అందరూ ఆసక్తి అయితే నెలకొని ఉంది. స్వామి. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తారీఖు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటనకు వచ్చి అక్కడ చనిపోయిన కుర్రోడికి పొరగబెట్టింది ఏం లేదు. అతని కుటుంబానికో లేకపోతే పిల్లలకో ఏమన్నా డబ్బులు 10 లక్షలు ఇస్తారేమో మేమంతా ఎదురు చూసాం. రూపాయి ఇవ్వకపోగా గుంటూరులో ఒక ఆయన చంపారు, సత్తెనపల్లిలో ఒక అబ్బాయిని చంపారు. తెల్లజర్ల వెంకటేశ్వర్ల కొడుకు పాపం 23 ఏళ్ల కుర్రాడు తెలుగుదేశం పార్టీలో బాగా యాక్టివ్ గా ఉండేవాడు. అతనికి ఏదో కొంచెం హఠాత్తుగా కింద పడిపోతే అతన్ని అంబులెన్స్ లో ఎత్తుకుంటే ఈయన వల్ల 1.5 గంట లేట్ అయ్యి గుంటూరు పోయేసరికి చనిపోయాడు. ఇట 3 చంపాడు. ఇంకా ఇవన్నీ చంపుకుంటే శవాల కోసం ఎత్తుకునే పరిస్థితి కనపడుతుంది. కానీ వచ్చిన ఆయన ఎవరికన్నా ఇస్తాడా అంటే ఎవరికి ఇలా, సత్తెనపల్లి కుర్రోడికి ఇలా, సింగయ్య అనే అతనికి మాత్రం 10 లక్షలు ఇచ్చాడు. అసలు ఏదైనా చంపడం ఎందుకు, డబ్బులు ఇవ్వడం ఎందుకు? ఈ చంపడానికి శవాల కోసం ఎదుర్కోవటం తిరగటం ఇదంతా చాలా అసహ్యంగా ఉంది. చాలా అందరూ ప్రజలు అయితే అసహించుకుంటున్నారు. అసలు ఎందుకు వస్తున్నాడు ఈయన అని. మా పార్టీ అని కాదు, వాళ్ళ పార్టీకైనా ఏదైనా అరగబెడితే ఏదో వచ్చిన ఆయన వాళ్ళ అప్పులు తీరటం, లేకపోతే వాళ్ళకి ఏదన్నా పిల్లలకి ఏదన్నా మంచి స్కూల్లో చదివించడం, ఇట్లా ఏదన్నా వాళ్ళకు పార్టీ ఓటర్ల కన్నా వాళ్ళ పార్టీ నాయకుల కన్నా ఏదైనా న్యాయం చేస్తాడేమనుకున్నా ఏం చేయలేదు. చాలా అసంతృప్తిగానే ఉన్నారు వాళ్ళు కూడా. ఇట్లాంటి అసాంఘిక శక్తులను ప్రోత్సహించడం, ఇట్లాంటి గంజాయి వాళ్ళని లేకపోతే ఏదో అప్పులు ఎగ్గొట్టే వాళ్ళని ఇట్లాంటి వాళ్ళందరినీ వెనకేసుకుని రావటం ఇక ఆయనకి మంచి పద్ధతి కాదు. రాజకీయం కొద్దిగా వాస్తవంగా ఏదైతే న్యాయమో ఏ ధర్మమో దాని వైపు కూడా ఆలోచించకపోతే పార్టీ కూడా ఉండే